మీరు స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు ఆపేసేయండి, ఫాలో కొట్టుకోండి. ఎందుకో చెప్తా. ఈరోజు మార్నింగే బస్ ఎక్కేసి కాలేజ్కి అయితే బయలుదేరినాం. బస్సులో ఉన్న హెయిర్ స్టైల్ ఎందుకో కాలేజ్లో అస్సలు ఉండదు. మా మమ్మీ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేసి పెట్టింది, తినేసినాం. అట్లా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా వంతో కొద్దిసేపు ఆడుకున్నాం. ఈరోజు లెగ్ డే ఉంటుంది కాబట్టి నేను ఎంటీ స్టమక్తో పెద్దగా వర్కౌట్ చేయలేను. అందుకే లో క్యాలరీ ఫుడ్ క్యారెట్స్ అయితే పిక్ చేసుకొని తినవేసుకుంటూ జిమ్కి వెళ్ళా. మీరు ఎప్పుడైనా చూడండి, స్క్వాట్స్ స్మిత్ మిషన్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు మూమెంట్ అంతా అన్యాచురల్ ఉంటుంది, మీకు అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మీరైతే ఫ్రీ వెయిట్స్ చేయడానికి ట్రై చేయండి. అలానే లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ కాఫ్ రైజెస్తో ఈరోజు మన లెగ్ డే కంప్లీట్ చేసినాం. ఇంటికి వెళ్ళేటప్పుడు బనానా పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళాం. ఈ రోజుకి ఇంతే, బాయ్. మీరు స్మిత్ మిషన్ మీద స్క్వాట్స్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు ఆపేసేయండి, ఫాలో కొట్టుకోండి. ఎందుకో చెప్తా. ఈరోజు మార్నింగే బస్ ఎక్కేసి కాలేజ్కి అయితే బయలుదేరినాం. బస్సులో ఉన్న హెయిర్ స్టైల్ ఎందుకో కాలేజ్లో అస్సలు ఉండదు. మా మమ్మీ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేసి పెట్టింది, తినేసినాం. అట్లా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా వంతో కొద్దిసేపు ఆడుకున్నాం. ఈరోజు లెగ్ డే ఉంటుంది కాబట్టి నేను ఎంటీ స్టమక్తో పెద్దగా వర్కౌట్ చేయలేను. అందుకే లో క్యాలరీ ఫుడ్ క్యారెట్స్ అయితే పిక్ చేసుకొని తినవేసుకుంటూ జిమ్కి వెళ్ళా. మీరు ఎప్పుడైనా చూడండి, స్క్వాట్స్ స్మిత్ మిషన్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు మూమెంట్ అంతా అన్యాచురల్ ఉంటుంది, మీకు అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మీరైతే ఫ్రీ వెయిట్స్ చేయడానికి ట్రై చేయండి. అలానే లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ కాఫ్ రైజెస్తో ఈరోజు మన లెగ్ డే కంప్లీట్ చేసినాం. ఇంటికి వెళ్ళేటప్పుడు బనానా పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళాం. ఈ రోజుకి ఇంతే, బాయ్.